హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మాయిశ్చరైజర్ గురించి రివ్యూ చేయబోతున్నానండి. సెటాఫిల్ మాయిశ్చరైజర్ ఆర్ ఎమోలియన్ డ్రై స్కిన్ వాళ్ళకి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి, ఎలాంటి స్కిన్ వాళ్ళకి ఏ మాయిశ్చరైజర్ యూజ్ అవుతుందో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది మనకి మాయిశ్చరైజర్ ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఎవరన్నా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసానికి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి, ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేద్దాము. సెటాఫిల్ మాయిశ్చరైజర్ గురించి తెలుసుకుందామండి. మనం సెటాఫిల్ మాయిశ్చరైజర్ లోషన్ అండి. ఇది సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్కి ఈ మాయిశ్చరైజర్ యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి మనం అనేది చెప్తున్నానండి. డైలీ అడ్వాన్స్ అల్ట్రా హైడ్రేట్ లోషన్ అండి. ఇది మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఈ మాయిశ్చరైజర్ లోషన్ అయితే మన స్కిన్ని చాలా వరకు రిపేర్ చేస్తుందండి. సెన్సిటివ్ స్కిన్ ఆర్ రెడ్నెస్ ఆర్ చాలా ఈచింగ్, ఇరిటేషన్ బాగా వస్తుంది కదండి, అలాంటి స్కిన్ వాళ్ళకైతే ఈ సెటాఫిల్ మాయిశ్చరైజర్ లోషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇన్స్టెంట్గా మన స్కిన్ మాయిశ్చర్ చేస్తుంది, హైడ్రేట్ని ఇస్తుంది. చాలా డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇన్స్టెంట్గా స్కిన్ బ్రైట్ చేస్తుంది. పింపుల్స్ ఇంకా చిన్న చిన్న ర్యాష్ లాంటివి వస్తాయి కదండి, అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా క్లీన్ చేస్తుంది. దీంట్లో సియా ఉంది, అవకాడో ఉంది, ఎసెన్షన్ ఉంది. దీంట్లో B3, B5 యాడ్ ఉందండి, విటమిన్స్. సో మనకి ఈ విటమిన్స్ అన్నీ కూడి మన స్కిన్ని రిపేర్ చేస్తుంది అనమాట. రిపేర్ చేస్తుంది, చాలా బాగా హెల్దీగా ఉంచుతుంది. ఇది 100 grams ప్యాక్ అండి. మనకి ప్రైస్ నేను చెప్తాను. ఇది వచ్చేసి 5 ప్రాబ్లమ్స్ మన స్కిన్ మీద ఉన్న ఇరిటేషన్, ఇచ్చింగ్, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా 5 ప్రాబ్లమ్స్ని మనకి దూరం చేస్తుంది అనమాట. దీంట్లో క్రీమ్ కూడా ఉంటుందండి. ఇది లోషన్, క్రీమ్ కూడా ఉంటుంది. క్రీమ్ ఏ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తే, చాలా ఎక్సెస్ డ్రై స్కిన్ ఉంటుంది కదండి, టూ మచ్ డ్రై స్కిన్ ఉంటుంది. ఏ మాయిశ్చరైజర్ కూడా వాళ్ళకి ఒక 1 hour, 1.5 hour, 2 hours వెంటనే మళ్ళీ క్రీమ్ మనం అప్లై చేయాల్సి వస్తుంది. అలాంటి డ్రై స్కిన్ వాళ్ళ కోసానికైతే దీంట్లో ఇది లోషన్ కదా, అది క్రీమ్ ఉంటుంది. మీకు ఎవరికన్నా ఆ వీడియో కావాలి అని అంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీకు చాలా డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఉంది అని అంటే నేను ఇంకొక క్రీమ్ది కూడా రివ్యూ చేసి పెడతాను. మీకు కావాలి అని అంటే నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సో ఇది కాంబినేషన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే, డ్రై స్కిన్ వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చండి. ఇది డ్యామ్ అంటే మనకి ప్రతి ప్రాబ్లం నుంచి షూర్గా మనకి రిపేర్ చేస్తుందని అర్థం అండి డ్యామ్ అంటే. సో దీంట్లో విటమిన్ E, B ఉంది కాబట్టి మన స్కిన్ని ట్యాన్ అవ్వకుండా కూడా చూస్తుంది. బాగా డల్గా ఉన్న స్కిన్ కూడా కొంచెం హైడ్రేట్గా కనిపిస్తుంది అనమాట. మన స్కిన్లో మాయిశ్చరైజర్ యూజ్ చేయకపోతే మన స్కిన్ చాలా డల్గా కనిపిస్తుందండి. తొందరగా ముడతలు వస్తాయి అనమాట. స్కిన్ ఎంత డ్రైగా ఉంటే అంత తొందరగా ముడతలు వస్తాయి. సో మనం కంపల్సరీ మాయిశ్చరైజర్ అయితే స్కిప్ చేయకుండా యూజ్ చేయాలండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మాయిశ్చరైజర్ గురించి, క్రీమ్స్ గురించి నేను చెప్తానే ఉంటాను. సో దీంట్లో కూడా అదే చెప్తున్నానండి, మాయిశ్చరైజర్ అసలు స్కిప్ చేయనే కూడదు. స్కిప్ చేశారంటే తొందరగా రింకల్స్ వస్తాయి. మనం ఏదో ఒక లోషన్, క్రీమ్ ఏదో ఒకటి మీకు ఏది ఫేస్కి సూట్ అవుతుందో అదైతే కంపల్సరీ యూజ్ చేయాలండి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి, స్కిన్ ఇచ్చింగ్, ఇరిటేషన్ ఉన్న వాళ్ళకైతే ఈ సెటాఫిల్ మాయిశ్చరైజర్ లోషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా మందికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎలాంటి మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి, ఎలాంటి క్రీమ్ యూజ్ చేయాలని కొంచెం డౌట్ అయితే ఉంటుందండి. మళ్ళీ అందులోనూ ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేసినా స్కిన్ డార్క్గా కనిపిస్తుందని కూడా అంటారు. సో అలాంటి వాళ్ళ కోసానికైతే ఈ సెటాఫిల్ మాయిశ్చరైజర్ అయితే నేను చెప్తానండి. మీకు ఇదే నేను డెడికేట్ చేస్తాను. తప్పకుండా మీరు ఇది యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే ఇది మన స్కిన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది కాబట్టి నేను చాలా వరకు ఇదే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తానండి. నాది అయిపోయింది కూడా. నా చాలా వీడియోస్లలో నాకు ఈ సెటాఫిల్ మాయిశ్చరైజర్ మీకు కనిపిస్తుందండి. నాకు చాలా ఇష్టం ఇది. సో నేను తప్పకుండా యూజ్ చేస్తాను. మీరు కూడా యూజ్ చేయండి. మీ స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ అవుతుందండి. ఇది 100 grams ప్రోడక్ట్ ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 580 ఉంది. 580 ఉంది. మీకు డిస్కౌంట్లో అయితే వస్తుందండి. డిస్కౌంట్లో కంపల్సరీ మీరు తీసుకోండి. అమెజాన్లో, ఆన్లైన్లో ఎక్కడైనా సరే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీరు తీసుకోవచ్చు. మెడికల్ షాప్లో కూడా మీకు డిస్కౌంట్ ఇస్తారండి. 580 ఉంది కదా, అరౌండ్ 450
480 వరకు వచ్చేస్తుంది మీకు ప్రైస్. మీరు ఒకసారి తీసుకున్నారనుకోండి మీకు ఖచ్చితంగా 2-3 మంత్స్ అయితే వస్తుందండి. సో సెటవిల్ మాయిశ్చరైజర్ లోషన్ గురించి అయితే ఇది అండి వీడియో. దీని ఫుల్ వీడియో కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఇప్పుడు మనము క్రీమ్ గురించి కూడా చూపిస్తానండి మీకు. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, చాలా వరకు క్రీమ్ అయిపోయింది. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇది యూజ్ చేయకూడదా అని అయితే క్వశ్చన్ చేస్తారండి. యూజ్ చేయొచ్చండి, నాది కూడా ఆయిలీ స్కిన్నే వస్తుంది, ఆయిలీ కిందకే వస్తుంది. సో నేను యూజ్ చేస్తాను, నేను నైట్లో యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే నాకు మనం నైట్లో యూజ్ చేయడం వల్ల చాలా వరకు మన స్కిన్ రిపేర్ అవుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేయండి. ఇప్పుడు నేను ఎంత తీసుకున్నానో అంత యూజ్ చేయండి. ఎంత హైడ్రేట్గా కనిపిస్తుందో చూసారు కదండి. మన స్కిన్ హైడ్రేట్ చాలా వరకు ఇస్తుందండి ఈ మాయిశ్చరైజర్ అయితే. సో తప్పకుండా యూజ్ చేయండి. ఇప్పుడు మనం ఎమోలియన్ స్కిన్ క్రీమ్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. ఎమోలియన్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్న క్రీమ్ అండి. చాలా 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 ట్రెండింగ్లో ఉంది. ప్రతి ఒక్కరికి ఇష్టమైన క్రీమ్ అని చెప్పొచ్చండి. ఇదైతే చాలా సూపర్ అంటే సూపర్. నేనైతే ఒక 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నానండి ఈ క్రీమ్ని. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఆయన అంటాడు, ఎందుకు ఇన్ని క్రీమ్స్ యూజ్ చేస్తున్నావు, ఇన్ని క్రీమ్స్ యూజ్ చేసి లాస్ట్కి ఇది ఒక క్రీమే ఎందుకు ఇంత ఇష్టంగా యూజ్ చేస్తున్నావు అని కూడా అంటాడు. కానీ అంత ఇష్టం అండి నాకు ఈ క్రీమ్ అయితే. మన స్కిన్ని చాలా వరకు డీహైడ్రేట్ ఉన్న స్కిన్ కూడా హైడ్రేట్ చేస్తుందండి. మన స్కిన్ ఎంత డ్రైగా ఉన్నా సరే ఈ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత మనకి డీహైడ్రేట్ ఉన్న స్కిన్ కూడా హైడ్రేట్ కనిపిస్తుంది అనమాట. చాలా బాగా కనిపిస్తుంది మన స్కిన్. దీంట్లో గ్లైకో ఉందండి, గ్లైకో క్రీమ్ ఇది. గ్లైకో అంటే మన స్కిన్ పైన ఉన్న కొంచెం అప్పర్ లిప్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర అనివన్ ఉన్నా కూడా మనకి ఈవెన్ చేస్తుంది అనమాట. సో మన స్కిన్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇది క్రీమ్ యూజ్ చేస్తే మనకి స్కిన్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. సో దీని మీద మనకి డ్రై స్కిన్ అని ఇచ్చారండి, డ్రై స్కిన్ ట్రీట్మెంట్ అని ఇచ్చారు. కానీ ఇది డ్రై స్కిన్ కాదండి, ఆల్ స్కిన్ టైప్ యూజ్ చేయొచ్చు అండి. ఆల్ స్కిన్ టైప్ యూజ్ చేయొచ్చు. తప్పకుండా మనము మీకు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు మ్యాటర్ కూడా ఇక్కడ ఇచ్చారు, మీరు చదివి మీరు తీసుకోవచ్చండి. మనము ఆన్లైన్లో అయితే డాక్టర్ స్క్రిప్షన్ ఇస్తారండి. మెడికల్ షాప్లో మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది, మెడికల్ షాప్లో మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే మనకి దొరకదండి, డాక్టర్ స్లిప్ చూపిస్తేనే ఇస్తారు ఆన్లైన్లో. మీరు మెడికల్ షాప్లో తీసుకుంటే మీరు ఈజీగా ఇస్తారండి, మీకు ఎలాంటి క్వశ్చన్ లేయర్ వాళ్ళు ఇచ్చేస్తారు. 100 గ్రామ్స్ అండి, 100 గ్రామ్స్ మనకి చాలా తక్కువ ప్రైస్కే వస్తుందండి. ఇది ఒక మెడికల్ ట్యూబ్ లాగా ఉంటుంది అనమాట. సో క్రీమ్ చూపిస్తానండి ఎలా ఉంటుందో. చూసారు కదా, మనకు మెడికల్ ఏదో ఆయిల్మెంట్ లాగా ఉంటుంది కదండి, అలాగే ఉంటుందంట. ఆయిల్మెంట్ క్రీమ్ లాగానే ఉంటుందండి ఇది. చూసారు కదా ట్యూబ్ ఎట్లా ఉందో, ఇలా ఉంటుంది ఇలాగే. కానీ మన స్కిన్కి అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదండి. చాలా తక్కువ ప్రైస్కే మనం ఈ క్రీమ్ని పర్చేస్ చేయొచ్చు. సో ఎలాంటి స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అని అంటే ఆల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అండి, ఆల్ స్కిన్ టైప్ యూజ్ చేయొచ్చు. కానీ దీని మీద అయితే మెన్షన్ చేశారు డ్రై స్కిన్ ట్రీట్మెంట్ అని. కానీ కానే కాదండి, చాలా చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. కాంబినేషన్ ఆల్ స్కిన్ టైప్ అండి. చాలా టూ మచ్ డ్రైగా ఉన్న స్కిన్ వాళ్ళైతే మనం 3 టైమ్ అయితే అప్లై చేసుకోవాలి. మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేసుకుంటే మనకి స్కిన్ హెల్దీగా ఉంటుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి 346 ఉందండి. మీరు డిస్కౌంట్లో 300కి వచ్చేస్తుంది. మీరు ఆన్లైన్లో అయితే మీకు ఇది డాక్టర్ స్లిప్ చూపిస్తేనే ఇస్తారు. మెడికల్ షాప్లో అయితే మీరు ఈజీగా తీసుకోవచ్చు. మెడికల్ షాప్లో డిస్కౌంట్ కూడా ఇస్తారండి, మీరు అడగండి, ఇస్తారు కంపల్సరీ. సో ఈ క్రీమ్ అయితే ఎలాంటి స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలనేది అయితే చెప్పాను కదండి. స్కిన్ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేస్తుంది అని అంటే చాలా మందికి పింపుల్స్ వస్తాయండి, చిన్న చిన్న పింపుల్స్, ర్యాష్ లాగా అంటారు దాన్ని, ఏమంటారు, చిన్నగా అంటే మరీ చిన్న పింపుల్స్ వచ్చి చాలా ఇచ్చింగ్ వస్తుంది మన స్కిన్, ఇట్లా మనం ఇరిటేట్ వస్తుంది. అలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు దూరం చేస్తుందండి, చాలా చాలా దూరం చేస్తుంది. ఎక్కువ రెగ్యులర్గా పింపుల్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుందండి కొందరికి. పింపుల్స్ వస్తాయి పోతాయి కదా, అలాంటి స్కిన్ వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చండి. పింపుల్స్ ఇంకా రానే రావు. ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ మీకు వెంటనే క్లియర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల. అయితే ఇలాంటి స్కిన్కి, డ్రై స్కిన్కి, కాంబినేషన్ స్కిన్కి, ఆయిలీ స్కిన్కి ఎలాంటి ఇచ్చింగ్, ఇరిటేషన్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇది దూరం అయితే చేస్తుందండి.
క్రాచ్ లైన్స్ ఉంటాయి కదండి, ఎలా చెప్పాలి, ఇప్పుడు పింపుల్స్ వచ్చిన తర్వాత గడ్డలుగా వచ్చిన తర్వాత దానికి హోల్స్ లాగా పడతాయి కదండి, మీకు ఐడియా వస్తుంది అనుకుంటున్నాను. ఇట్లా హోల్స్ లాగా పడ్డ తర్వాత గుంతలు ఉంటాయి, క్రాచ్ ఉంటాయి, స్కిన్ స్మూత్గా ఉండదు, రఫ్గా ఉంటుంది చూడండి. అలాంటి స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి, చాలా స్మూత్గా నీట్గా అవుతుంది. వాళ్ళ 90% స్కిన్ ప్రాబ్లమ్ని దూరం చేసే క్రీమ్ అని చెప్పొచ్చండి. ఈ క్రీమ్ని ఎమోలియన్ క్రీము చాలా బాగుంటుంది. ఐ లవ్ క్రీమ్ అండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత ప్లీజ్ యూజ్ చేయండి, ఎందుకంటే అందరి స్కిన్ ఒకలాగా ఉండదు ఫ్రెండ్స్. తీసుకున్న దీంట్లో చిన్న ప్యాకెట్ ఉండదు, ఇదే 100 grams ప్యాకెట్ ఉంటుంది. 100 grams తక్కువ ప్రైస్లో వస్తుంది. మీరు యూజ్ చేసేదాన్ని బట్టి ఇది 3-4 months కూడా వస్తుందండి. నాకైతే 4 months వస్తుందండి, 4 months కంపల్సరీ వస్తుంది. నేను చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తానండి, ఓన్లీ మార్నింగే యూజ్ చేస్తాను. నేను మార్నింగ్ ఇది యూజ్ చేస్తాను, నైట్ ఇది యూజ్ చేస్తాను, కాబట్టి నాకు 4 months అయితే వస్తుంది. మీరు మార్నింగ్ నైట్ ఇది ఒకటే యూజ్ చేయాలని యూజ్ చేయొచ్చు, మార్నింగ్ నైట్ ఇది ఒకటే యూజ్ చేయాలని యూజ్ చేయొచ్చు. మీరు ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత యూజ్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నచ్చుతుంది. మీ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఏ సొల్యూషన్ అర్థం కాలేదు అని అంటే మీరు రెండుట్లో ఏదన్నా ఒకటి చూస్ చేసుకొని మీ స్కిన్ ప్రాబ్లమ్ని అయితే దూరం చేసుకోండి. మనం మాయిశ్చరైజర్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. చాలా లైట్ వెయిట్ ఉందండి, ఎంత లైట్ వెయిట్ ఉంది చూసారు కదా, ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉంది. మన స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుందండి. చూసారు కదా ఎంత లిక్విడ్ లాగా ఉంది. సో డ్రై స్కిన్ వాళ్ళని ఎందుకు మెన్షన్ చేస్తారో తెలియదండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మన స్కిన్ని ఇది పెట్టుకున్న వెంటనే ఏదో సీరం అప్లై చేసినట్టు చాలా బాగుంటుందండి. హైడ్రేట్గా కనిపిస్తుంది, గ్లాసీగా లుక్ వస్తుంది అనమాట, గ్లాసీ లుక్ వస్తుంది. ఈజీగా మనకి స్కిన్లో ఒక 1 minute మనకి స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇదైతే ఎట్లుందో చూడండి, ఇది ఎంత స్మూత్గా ఎంత గ్లాసీగా కనిపిస్తుందో చూడండి. సో మన స్కిన్ మీద అప్లై చేసిన తర్వాత కూడా ఇంతనే గ్లాసీగా లుక్ వస్తుందండి. మీరు తప్పకుండా ఈ క్రీమ్ అయితే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు ఎలాంటి క్రీమ్స్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఒక్కసారి కామెంట్ చేసి చెప్తే నేను మీకు అలాంటి వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. 100 grams ప్రోడక్ట్ మనకి చాలా హెల్దీగా స్కిన్ కోసానికి ఇంత తక్కువ ప్రైస్లో వస్తుందంటే మీరు అసలు వదులుకోవద్దండి, తప్పకుండా యూజ్ చేయండి, చాలా బాగుంటుందండి. ఈ క్రీమ్ వల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. 99 ప్రాబ్లం మన స్కిన్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల అయితే పోతుందండి. నేను ఆల్రెడీ నా ఫ్రెండ్కి ఒక అమ్మాయికి పింపుల్స్ ప్రాబ్లం కూడా ఉంటుందండి. ఆమెకి ఎవ్రీ మంత్ ఎవ్రీ 20 daysకి ఒకసారి పింపుల్స్ అయితే వస్తాయి మళ్ళీ వెళ్ళిపోతాయి. నేను ఈ క్రీమ్ సజెషన్ చేసి ఆల్మోస్ట్ ఆమెకి 1 year అవుతుంది ఫ్రెండ్స్, కానీ పింపుల్స్ అయితే అంత ఎక్కువ అయితే రావట్లేవు, చాలా వరకు తక్కువ అయిపోయినాయి. సో మీకు కూడా ఎవరికైనా పింపుల్స్ ప్రాబ్లం ఉంది అని అంటే, మరి గడ్డలు పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పోతాయి అని చెప్పట్లేదు ఫ్రెండ్స్, మళ్ళీ రాకుండా ఉంటాయి. ఎవరికైతే ట్రీట్మెంట్ జరుగుతుందో, స్కిన్ పైన ఎలాంటి ఇచ్చింగ్ ఇరిటేషన్ ఉంటుందో అలాంటి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుందండి, కంపల్సరీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే ఉండకండి ఫ్రెండ్స్. మీకు మంచి వీడియోస్ పెడతాను, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.